ప్లేంటింగ్ గురించి వెలుగు వస్తారు నాకు ఊలిసుకుంటారు. నమస్కారం. నా పేరు పరమశివ, కలగటూరు సర్పంచ్ కుమారుణ్ణి. నిన్నటి దినం వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఇంతకుముందు మాజీ జడ్పీటీసీ మరియు ఏఎంసీ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రహ్లాద గారు మా సామాజిక వర్గమే. ఆయన మాట్లాడుతూ సామాజిక వర్గం గురించి మాట్లాడినారు. మా సామాజిక వర్గమే, ఆయన కూడా మాకు రిలేషనే. అయితే మన సామాజిక వర్గానికి మీరు ఏం చేశారని నేను సూటిగా మీడియా ముందరే ప్రశ్నిస్తున్నాను. ఎంతమందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు? ఎంతమంది యువతకు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించినారు? మీరు ఎంతమందిని డెవలప్ చేసినారని చెప్పి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా నాకు కలగటూరులో పుట్టి పెరిగినాను, కలగటూరు ఏరు ఎట్లుంటుందో, ఇసుక ఎట్లుంటుందో నాకు తెలియదు అని చెప్పాను. గతంలో 2014-19 కాలంలో బ్రిడ్జు నిర్మించుకొని కౌండిన్య నది నుంచి నీరు నిల్వ ఉంచుకోవడానికి, రైతులు ఉపయోగించుకోవడానికి బ్రిడ్జ్ కడితే, మీరు 19-24 మధ్య కాలంలో ఆ ఇసుక తీసుకోవాలని జేసీబీలు, టిప్పర్లు అవన్నీ పెట్టి దారి చేసి ఆ బ్రిడ్జు కూల్చడం మీ తప్పు కాదా? మీ వైసీపీ నాయకులే ఇసుక తోలలేదా అని నేను అడుగుతున్నా. అంతేకాకుండా మీరు నిన్న సోమశేఖర్ గౌడ్ గారు, మా గౌరవ మండలాధ్యక్షుల గురించి కూడా మాట్లాడినారు. ఆయనకన్నా ముందే మీరు జేసీబీ కొన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన రీసెంట్గా కొన్నారు. జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. ఆయన అయితే మట్టే తోలుతాడు. ఎందుకంటే ఇటుకరాయలకు వస్తాడు, ఒక 20 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తాడు. అంతేకాకుండా ఊర్లో ఎవరికైనా మట్టి అవసరమైనా, ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక తోలుతారు. అక్రమంగా కాదు, ప్రజలు ఇల్లులు కట్టుకోవాలా, బాగుండాలనే ఉద్దేశంతో తోలమంటే తోలుతారు. మీ జేసీబీ మాత్రం వజ్రాలు, ఆభరణాలు ఏమైనా లోడుతుందేమో తెలియదు. మీ జేసీబీ మట్టి లోడుతుందా లేదా ఇలాంటివి లోడుతుందా, ఆ విషయం మీరే పునికిపుచ్చుకోవాలి. అంతేకాకుండా గతంలో మన సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా. గతంలో గవర్నమెంట్ వైన్ షాప్లో పనిచేస్తుంటే నేను, లాస్ట్ మీ గవర్నమెంట్లోనే చిన్న ప్రెస్ మీట్ ఇవ్వడానికి వచ్చేసరికి ఒక దళితుడని కూడా చూడకుండా నా ఉద్యోగాన్ని మీ పేపర్లో రాయించి ఉద్యోగాన్ని పీకించేసినారు. మీరు దళితుల గురించి, మన సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కలగటూరు, కీలపట్ల, కల్లుపల్లి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనేకుండా జలజీవన్ మిషన్ పనులు కూడా మీరే ఆపించినారని కూడా అందరికీ తెలుసు. మీ నాయకులు మీరు ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు మళ్ళీ ప్రెస్ ముందరకు వచ్చి మేమేమో చేసినామని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చాలా పెద్ద రాజకీయ నాయకులు, మిమ్మల్ని విమర్శించేంత స్థాయి కూడా నాకు లేదు. మీరు కానీ మీ నాయకులు కానీ దయచేసి ప్రెస్ మీట్ ఇచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ పరిచయం అయిన తర్వాత సభకు నమస్కారం. తెలుగుదేశం కార్యకర్త గొబ్బిలికోట గణేష్ నా పేరు. నిన్న మా అన్నగారు, మేము గొబ్బిలికోట అంటేనే పొలంనేరులో ఏమినే తెలుసు, మేమందరూ కలిసికట్టుగానే ఉంటాము, రాబోయే భవిష్యత్తులో కూడా కలిసికట్టుగానే ఉంటాము. కాబట్టి దయచేసి మీరు వేరే రకంగా అనుకోవద్దని అన్నయ్య, ఎప్పుడు మనమందరూ కలిసే ఉన్నాము. మీరు అభివృద్ధి చేశామంటారు కదా, అభివృద్ధి చేసింటే పొలంనేరులో భారీ మెజార్టీ చూపించింది గొబ్బిలికోటకు పోతే. కాబట్టి దయచేసి మా ఊరు మెజార్టీ వస్తుందని వైసీపీ వాళ్ళు 4 వార్డుగా చీల్చినా కానీ మళ్ళా కూడా పూర్తి మెజార్టీ పొలంనేరులో మేమే తెప్పించాము. అభివృద్ధి అంటున్నారు కదా, తప్పకుండా మా పీరియడ్ ఉంది, ఇంకా టైం ఉంది. ఆ లోపల మేమేమి అభివృద్ధి చేసి చూపించి తర్వాత మాట్లాడతాం. అంతవరకు మాట్లాడము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వైసీపీ వాళ్ళందరూ కరెక్ట్గా కౌంటర్ చేయండి. మీరు అభివృద్ధి చేయంటే మీకు ఎందుకు ఓట్లు పడవు, అది ఆలోచించుకోండి సార్. అంతే. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ డే. ఎలాంటే ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, సమాజంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని మీ ద్వారా కూడా ఈరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి
అందరికీ కూడా మీకు అందరూ కూడా యూట్యూబ్ డే శుభాకాంక్షలు. మరి ఇప్పుడు 3 రోజులుగా పలమనేరు నియోజకవర్గం అంటేనే ఒక ప్రశాంతతకు మారు పేరు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వలె ఉంటాము. నిన్న కాదు మొన్న ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ పార్టీకి వాళ్ళకి సంబంధించిన నాయకులంతా కూడా వచ్చినారు. ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అంటే 151 సీట్ ఇచ్చి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన మనమల్ని ఈ 5 ఏళ్ల తిరక్కు ముందుగానే ఆ 155 లేపేసి 11 ఎందుకు తెచ్చినారని ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ గురించి పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది? అది వదిలేసి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు ఆయన చెప్తున్నాడు, నేను వయసులో చిన్నోడు, కొత్తగా టాప్ టు బాటం కొత్తగా వచ్చినాను అంటారు కదా. సంతోషం, రాజకీయాలు ఎవరైనా రావచ్చు, అది అంబేద్కర్ గారు కల్పించే రాజ్యాంగ హక్కు. మీరు ఏం చేసినారంటే మా ప్రీతం నేత పెద్దలు మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి మీద మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తారు, నిరాధారమైన ఆరోపణలు. ఎట్లా అంటే ఏదో ప్రెస్ మీట్లో పెట్టి నన్ను వ్యంగ్యంగా మాట్లాడినాడు, అదేందుకు గుమ్మడికి వెళ్తాం అంటే మీరెందుకు భుజాలు తడువు చూసుకుంటారు నాకు అర్థం కాల. అమర్నాథ్ రెడ్డి గారు 1996 బై ఎలక్షన్స్ పుంగనూరు, 99 పుంగనూరు, 2004 పుంగనూరు, 2009 పలమనేరు, 2014 పలమనేరు, మరి 2019 పలమనేరు, 24 పలమనేరు. ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులతో ప్రతి ఒక్కరితోనూ సాన్నిహిత్యంగా ఉంటారు. ఆయన ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు. మీరు కావాలంటే పాత రికార్డులంతా కూడా తిరిగేసుకోండి. ఆయన వ్యక్తిగతంగా చిన్న వ్యక్తిని కానీ పెద్ద వ్యక్తిని కానీ పొరపాటును కూడా ఆయన విమర్శించే ఇదే ఆయనకి లేదు, వాళ్ళ నూతన కాలం కుటుంబంలోనే లేదు. అటువంటి వ్యక్తి పైన మీరు ఏదేదో లేదు, అక్కడ జల్లి తోలలేదా, నేనేమో తోలేస్తుంది జల్లి ఇసుక, మరి నువ్వేం తోలుతుంటే అక్రమము సక్రమం అని 2 ఉంటాయి. సక్రమంకి మారు పేరు అమర్నాథ్ రెడ్డి గారు, అక్రమంకి మారు పేరు మీరు. ఒకసారి ఇది గుర్తించుకోండి. జల్లు ఫ్యాక్టరీ ఓ తత్వం మీరు ఓడిందే అర్థమవుతుంది. జల్లు ఫ్యాక్టరీలో అది ఇంకా మీకు అర్థమవుతుందో నాకు అర్థం కాల. దౌర్జన్యంగా జనార్దన్ రెడ్డి పెరుక్కున్నారు. అక్కడ వచ్చిందన్న జల్లిపేట అమరావతి ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది సక్రమం. ఇప్పుడు కూడా లీజుకి ఇచ్చినారు, ఆయన తోలలేదు. మొత్తం A to Z రికార్డ్స్ మీరు ఆర్టీఐ గారు తీసుకొచ్చినాం, నో ప్రాబ్లం. మీరు జనార్దన్ నాయుడికి ఇచ్చేసి చల్లని చెక్కులు ఇచ్చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం రిజల్ట్ వచ్చిన రోజు నైట్ పత్తా లేకుండా మిషన్లు పెట్టుకొని కూర్చుని అట్లా కాదు. నీకు కరెక్ట్ అయితే ఎందుకు వెళ్ళినావు? గత 5 సంవత్సరాలు కావచ్చు ప్రస్తుత కూటమి పాలన బేరీజ్ వేసుకున్నారు. నేను మరీ ముఖ్యంగా వైసీపీ కౌంటర్ కాదు ఇస్తానది, ప్రజలకు ఈ పలమనేరు నియోజకవర్గం గురించి క్లియర్ గా విన్నవించుకుంటాను. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే మాజీ శాసనసభ్యులు ఊకదంపుడు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇచ్చినాడు, పూర్తిగా ఇచ్చినాడు. ఒక్క హామీ అయినా నెరవేర్చినారా? కావాలంటే ఆ వీడియో కావాలంటే కూడా రిలీజ్ చేస్తాను. ఏమీ చేయలేదు. ఎంతసేపు మేమేం చేసినాం, మేమేం అభివృద్ధి. మీరు అభివృద్ధి కాదు, మీరు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినారు. బీహార్ అని చెప్పుకునేదాన్ని మార్పిచ్చేసినారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా మీ పరిపాలన కొనసాగింది. అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, ఎవరైనా వీధుల పైనకి వస్తే అప్పటికప్పుడు హౌస్ అరెస్టులు. ఇప్పటి వరకు పోలీసులు ఎప్పుడు చేయనటువంటి డ్యూటీని మీ ప్రభుత్వంలో చేపించుకున్నారు. ఎప్పుడు మా ఆఫీస్ కాడ వాళ్ళే ఉంటానుంది పోలీసులే. ఇప్పుడు ఎక్కడైనా ఒక హౌస్ అరెస్ట్ జరిగిందా? ఎక్కడైనా ఒక అక్రమ అరెస్ట్ జరిగిందా? రాష్ట్రం మొత్తం కూడా తీసుకుండా. అటువంటిది ఒక మా మాజీ శాసనసభ్యులు నూతన కాలం కుటుంబం అంటే మచ్చలేని కుటుంబము. అటువంటిది మీరు బట్టగాల్చి మొగాన వెళ్ళంటే అది మీ వల్ల చేత కాదు. ఇంకొకసారి ఈ 33,000 మీ వాళ్ళు కూడా బీరాలు పరిగిరి ఈసారి 66,000 తెప్పిస్తారని అవంతా పోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. మిమ్మల్ని చూసినారు, పూర్తిగా మిమ్మల్ని శంకరగిరి మానాలకు పంపించేసినారు. అది వదిలేసి ట్రాఫిక్ డైవర్ట్ విభజించి పాలించే రాజకీయాలు మీరు చేయొద్దండి. అంతా డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు, మా వాళ్ళు ఏం చెప్పినారు అదే మాట్లాడాలి. కానీ ఊరికే లేనిపోని ఏదేదో భూములు ఇవి అవి లేనిపోని మీరు చేసిందంతా మా మీద రుద్దుతా ఉన్నారు. అది ఎంత మాత్రమో ఈ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉపేక్షించరు. మా నాయకులకి ఎవరు అట్లా వదలరు. వాళ్ళు అది ఒక క్రమశిక్షణ, కూటమి పార్టీలు 3 కావచ్చు, క్రమశిక్షణ
మంచి దారిలో నమ్మని పొమ్మని చెప్పేసి మాకంతా ట్రైనింగ్లు ఇచ్చి మరీ చెప్తారు. మీరు అదంతా వదిలేసి ఈరోజు ఏది పడితే దుమ్మెత్తేసేది. మా వాళ్ళు ఎవరైనా కూడా దళిత సోదరులంతా కూడా పిలిచి మాట్లాడిస్తారు, వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి విధంగా మాట్లాడతారు. మీరు ఒక సబ్జెక్ట్ బాగా క్లియర్గా వినండి. ఎక్స్ఎమ్మెల్యే ఏం మాట్లాడినారు, మా వాళ్ళు ఏం ప్రెస్ మీట్ ఇచ్చినారు, దానికి జవాబు ఇవ్వకుండా మీరు ఏందో చెప్తా ఉన్నారు. మా సోమతేర్ గౌడ్ ఏం అడిగినారు, ఎర్ర బంక్ గురించి చెప్పండి, పార్టీ ఆఫీస్ గురించి చెప్పండి. మీ పార్టీ ఆఫీస్ కట్టే మీరేమన్నా శ్రీలంక శరణార్థులా? రోడ్డుకి బాగా వేసుకుని సిట్ చేసి కట్టినారే, అవుట్కంటే సమాధానం ఇచ్చి మీరు నిరూపించుకోండి. మీ అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా చూసి ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలంతా పచ్చగా ఉన్నారు. అభివృద్ధి మీరు నాశనం చేసే రాష్ట్రాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అంతా కూడా గాడిని పెడతా ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేకుండా మీరు కళ్ళు ఏదో పచ్చకామర్లో వచ్చాక లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నారు. ఆ విధంగా మీరు కూడా ఈరోజు ప్రవహిస్తున్నారు. ఫస్ట్ బుద్ధి మార్చుకోండి. పొలంనేరు ప్రశాంతత మారు పెరిగి ఏదైతే ఉందో లేనిపోని ఆరోపణలు చేయకుండా అభివృద్ధి చేస్తాం. మీ వల్ల అయితే సహకరించండి. అది ఎటు మీకు చేత కాదు. కొంచెం ఇంకా మాకు 20 నెలలు అయింది, అది ఇంకా 40 నెలలు ఉంది. అభివృద్ధి అంటే ఏం చేసి చూపిస్తాము. పొలంనేరు నియోజకవర్గం ప్రత్యేక స్థానం నిలిపే కూడా గౌరవ శాసనసభ్యులు గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీతో మీరు నిరాదరణ ఆరోపణలు మానుకొని వ్యక్తిగత బేసిజాలకు పోకుండా ఉంటే మంచిది. లేదంటే మీరు చెప్తాను కదా మా కలేజా ఉంది, ఇది ఉంది, అది ఉంది. స్థానిక వెళ్ళితే మీ కలేజా, మీ దమ్ము ధైర్యం అంతా ప్రజలు చూసేసినారు. రెండోది, ఈ రోజు ఆ పార్టీలో కూడా కొంతమంది ఒక 2 వ్యక్తులు రెచ్చగొట్టి మరీ లేనిపోయిన వాళ్ళ దగ్గర అంతా కూడా మాట్లాడచ్చు. ఒకే 2 వ్యక్తులు, ఒక ఆయన కనం కింద వచ్చినాడు, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇంతకుముందు చెప్తున్నారు శకుని అట్లా వాళ్ళు. ఇవంతా పక్కన పెట్టేసి స్థానిక సంస్థలు వస్తాయి. మీలాగా మేమేమి ఏకపక్షంలో చేసుకోము. ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలోనే పోరాడతాము. దానికి మీరు సిద్ధంగా ఉండండి, మేము సిద్ధంగా ఉండండి. మేమేం మీలాగా పేపర్లు పెరిగేసి ఎలకలు ఎత్తుకుపోయినా మేము ఆ విధంగా రాము. ఆ సంస్కృతి మాది కాదు. నీట్ గా ప్రజల్లోకి వచ్చి తేల్చుకుంటాం. మంచి చేస్తే మేము అడుగుతాం, మీరు అడుగుతాము. ఇప్పటికి మీరు పక్కన పెడితే కూడా బండకే సాగు బాధితే కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా బుద్ధి తెచ్చుకోండి దయచేసి. మంచి ప్రజాపాలనకు మీరు ఏమన్నా ఉంటే సాయం చేయండి, లేదా గమ్మున ఉండండి, మేము చేస్తాం. ఇంకా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారం ఉంటుంది, మేము చేసి చూపిస్తామని కూడా. ఇక మీదంతా దీన్ని నిలిపి మేము ఏదైతే అభివృద్ధికి పొలంనేరుని మీరు ఎక్కడ కూడా ఏమన్నా అయితే మీరు సాయం చేయలేదు, సైలెంట్గా ఉండండి. మేము చేసి నిరూపించి చేసి చూపిస్తాము. ఇంతతో మిగుర్చాలని కూడా కోరుకుంటూ, ఇటువంటి నిరాధార ఆరోపణ మళ్ళీ శాసనసభ్యుల వారు పనిచేస్తే ఇంకా గట్టిగా బలంగా కూడా ప్రజల్లోకి తీసుకుపోయి కూడా సిద్ధమని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజు వైసీపీ కార్యాలయంలో మా వైసీపీ దళిత సోదరులు మాట్లాడుతూ, మేమేదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల పైన కావచ్చు, నాయకుల పైన కావచ్చు అక్రమ కేసులు బనాయిస్తాననేసి చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలకు మీరు వాస్తవాలు చెప్తే బాగుంటుందనేది నా విన్నపము. ఎందుకంటే గడిచిన 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించినారా? గడిచిన ఇప్పుడు 2024-26 మధ్యలో టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించినారనేది పోలీస్ స్టేషన్లో పోలీసులను అడిగితే వాళ్ళే వాస్తవాలు చెప్పేస్తారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచింది. ఈ 20 నెలల్లో వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన ఎన్ని కేసులు నమోదైనాయి? అదేవిధంగా 2019-21 మధ్యలో 20 నెలల మధ్యలో వైసీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలపైన ఎంతమంది కేసులు పెట్టినారనేది మీరు వెళ్ళి విచారించుకుంటే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందనేది నా విన్నపము. అలాగే నిన్నటి రోజు జారవారిపల్లిలో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు క్రోధ బలంతో గంగవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణ చేయడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే మీ ప్రభుత్వంలో 2019లో జారవారిపల్లిలో వాళ్ళ ల్యాండ్ సమస్య విషయంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఇరువురు గొడవలు పెట్టుకొని వెళ్తే ఆ గొడవల్లో వీళ్ళపైన ఎవరైతే జరారుపల్లి వాసులపైన ఆరోపణలు చేశారో వాళ్ళపైన వాళ్ళ కుటుంబం 7 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, ఈ ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే వాళ్ళ కుటుంబం మొత్తం ఊరు వదిలి వెళ్ళి ఎక్కడెక్కడో తలదాచుకొని వాళ్ళకి కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది. అదేవిధంగా
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళపైన దౌర్జన్యం చేసినారు వైసీపీ నాయకుల పైన అన్నారు. అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే అతను ఇక్కడే ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భూ సమస్యల వల్ల గొడవలు జరిగినాయి తప్ప పార్టీ పరంగా పార్టీ విషయంగా ఏ కార్యకర్తలపైన టీడీపీ నాయకులు కేసులు నమోదు చేయడం లేదు. మొన్న రీసెంట్ గా జరిగిన గొడవల్లో కూడా ఆ భూమి తగాదాలు వస్తే ఆ భూమి తగాదాల్లో గొడవలు జరిగితే ఆ భూ సమస్యల వల్లే వాళ్ళు కేసులు కట్టుకున్నారు తప్ప ఈ విధంగా వాళ్ళ భూ సమస్యల వల్ల ఇరు కుటుంబాల మధ్యలో జరిగిన గొడవల వల్ల వాళ్ళు కేసులు నమోదు చేసుకున్నారు తప్ప పార్టీకి సంబంధం లేదు. పార్టీ వ్యక్తులుగా మేము ఎక్కడ కానీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయమని మా నాయకులు ఎక్కడ చెప్పలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఎంతమంది టీడీపీ నాయకులపైన కేసులు నమోదైనది కూడా మీకు అందరికీ తెలుసు. మేము ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం లేదు. ఇంతకుముందు 2019 నుంచి 24 మధ్యలో ఎవరైనా సరే వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ ఏదైనా సరే విషయాలు చెప్పుకోవాలంటే రోడ్లపైకి వచ్చి రోడ్లపైన వాళ్ళ సొంతంగా చెప్పుకునే అవకాశం కల్పించకుండా వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి సంఘాలను కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, రాజకీయ పార్టీలను కావచ్చు, ఎవరిని రోడ్లపైకి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వంలో ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద తెలుసో తెలియకుండానో తప్పుడుగా మాట్లాడిన దానివల్ల ఈ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని టీడీపీ కార్యకర్త అయినా సరే ఆయన్ని జైలుకు పంపించిన ఘనత ఈ టీడీపీ కుటుంబానికి, ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. దయచేసి మీరు మాట్లాడే ముందు ఏవైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ప్రజలకు వివరిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారం. ముఖ్యంగా నిన్న వైసీపీ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ మార్కెట్ ఎక్స్ చైర్మన్ ప్రహ్లాద గారు నా గురించి మాట్లాడడం జరిగింది. నేను భూ కబ్జా చేశానని మాట్లాడడం జరిగింది. విషయమైతే మాకు 1954లో డీ ఫామ్ పట్టా కలదు. మాకు సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. అందులో బోర్ వేసాం, మామిడి చెట్లు ఉన్నాయి, సర్వీస్ ఉంది. ఈరోజు అది కబ్జా అంటున్నారు, కానీ వాస్తవం అది కబ్జా కాదు, మా సొంతం, మా పిత్రాజితం. అదేవిధంగా మా అవ్వ డెత్ సర్టిఫికెట్, మీటర్ ఉంది. మీటర్ మా అవ్వ పేరు మీదే ఉంది. ఇది నా పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది. ఇది కబ్జా అంటున్నారు. నిజంగా అయితే కబ్జా చేసే ఏది ఉందో నేను చెప్పగలుగుతాను. ఈ భూమి అయితే పక్క మా సెటిల్మెంట్ భూమి, 54 తర్వాత వచ్చింది మా సెటిల్మెంట్ భూమి. కాబట్టి ఇది వాస్తవంగా మా భూమి. వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో 2 పర్యాలు కాంగ్రెస్ ఉన్నది, ఒక పర్యాలు వైసీపీ ఉన్నది. ఆ రోజు అబ్జెక్షన్ చేసేది, ఆ రోజు చేయలేదు. ఈరోజు 2006లో ఒకసారి స్కూల్ కావాలని తహసీల్దార్ దగ్గర వెళ్ళారు వీరంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు తహసీల్దార్ క్లుప్తంగా చెప్పారు, అయ్యా దాంట్లో పట్టా ఉంది, ఆ భూమికి వాళ్ళ అనుభవంలో ఉంది, దాన్ని ఇచ్చే కాదు అని చెప్పడం జరిగింది. ఈరోజు అది కబ్జా అంటూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి, బైపాస్ పక్కన ఎందుకు మామిడి చెట్లు ఉన్నాయి, బోర్ కలదు ఈ భూమికి. ఇంకో విషయం ఏమిటంటే బైపాస్ పక్కన భూ కబ్జా చేశారనేసి 337లో 3 సర్వేను. ఆ భూమి ప్రభుత్వ భూమి. నేను ఆ భూమిని సుమారు 30 సంవత్సరాలు నేను సాగు చేసుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా నా దగ్గర ఉన్నది. ఇది చెరువు పొరంబోకిన్నారు. ఇది ఖచ్చితంగా చెరువు పొరంబోకి కాదు, సబ్ డివిజన్ చేయడం కూడా జరిగింది. 16 సెంట్లు సబ్ డివిజన్ చేయడం కూడా జరిగింది. ఇది కోర్టులో కూడా
కోర్టులో నేను మార్కెట్ వాల్యూకి ఇవ్వాల్సిందిగా కోర్టులో కూడా వేయడం జరిగింది. ఈ భూమి ఇదైతే పక్కా సెటిల్మెంట్ భూమిగా ఇది. మేము కోర్టులో వేసి మేము మార్కెట్ వాల్యూ తీసుకోవడానికి మేము ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు భూమిని కబ్జా చేసేందుకు వాళ్ళు ప్రయత్నించడం గంగవరం పోలీస్ స్టేషన్ వారు కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు కాపీ ఇస్తాను. ఇంకొకటి ఇవన్నీ ప్రహ్లాద్ గారికి ఒకటే చెప్తున్నా, అయ్యా మా సెటిల్మెంట్ భూమికి నువ్వు కబ్జా అంటున్నావు, మీ కబ్జాలో నేను తెలుస్తాను. మీ వైసీపీ వాళ్ళు సుమారు 319లో సర్వే నెంబర్ 319లో చంద్రమ్మ ప్రజెంట్ గంగవరం పంచాయతీ సర్పంచ్ గారు ఇది పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది భూ కబ్జా ఇచ్చేశారు. నెక్స్ట్ వైస్ సర్పంచ్ మంజునాథ్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ గౌరమ్మ మున్రెడ్డి వాళ్ళపైన కూడా పట్టా ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 319 ఇవన్నీ కూడా ఒకే సర్వే నెంబర్ 12 మందికి ఇచ్చారు. అందులో వాళ్ళ పిన్నమ్మకి మంజునాథ్ రెడ్డి వాళ్ళ పిన్నమ్మ వైస్ సర్పంచ్ వాళ్ళ పిన్నమ్మ పేరు కూడా ఈశ్వరమ్మ శ్రీనివాసులు రెడ్డి, వాళ్ళ మీద కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గంగవరం ఎంపీటీసీ వాళ్ళ భర్త అక్క వల్లమ్మ వాళ్ళపైన కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గంగవరం ఎంపీటీసీ వాళ్ళ చెల్లెలు మునీశ్వరమ్మ వారి మీద కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏమిటంటే ఇది నాయన భూ కబ్జా అంటే మేం కాదు భూ కబ్జా చేసింది, మీ నాయకులు మీ కార్యకర్తలు, ఇది మీరు కార్యకర్తలకి మీరు కబ్జా చేయించింది కాదా అంటున్నా. అదేవిధంగా 307 సర్వే నెంబర్ 314 సర్వే నెంబర్ వేసి 304లో రుద్రభూమి కలదు. ఆ రుద్రభూమిని శ్మశాన పొలంకది దాన్ని హద్దులు పెట్టి ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు సర్వే నెంబర్ వేయడం జరిగింది. ఇది కబ్జా. ఇది నాయన మీ సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ కబ్జా చేసి కొడుక్కి దాన విక్రయం చేసింది. ఆ ఎర్ర బంక్ ఉండేదే. దీని గురించి చెప్పాల్సిన విషయం ఉంది. ఇది కబ్జా అంటారు, మేం కాదు కబ్జా చేసింది. అదేవిధంగా 336లో లాస్ట్లో దారి కోసము దాంట్లో ఏదో సంథింగ్ జరిగింది అన్నారు. అయ్యా ఆ చిగురాసుపల్లి చెరువు పోయే దారి అది, మే గంగపండుగ చేస్తే జల్దికి మేము అదే దారిలో పోవాలా. అదేవిధంగా వాల్మీకులు సుమారు 50 కులాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు కూడా శ్మశాన పరము కూడా అదే రూట్లో పోవాలా. ఈ భూమి కోసం మేము గొడవపడి ఈరోజు ఆ దారి తెచ్చుకుంటే 30 దారి తెచ్చుకుంటే దాన్ని వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నానంట. వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఒకటే చెప్తున్నా ప్రహ్లాద్ గారికి, అయ్యా ఇది నాయన కబ్జా అంటే నా భూమి కాదు కబ్జా నేను వారసత్వంగా పెట్టుకుంటున్నా. వారసత్వంగా ఉంది. నా కోర్టులో ఉన్నది ఒక భూమి అనే సాగులో ఉన్నది. నీకు ఏమన్నా ఉంటే నువ్వు తహసీల్దార్ని అడుగు. నీకు ముందే సుమారు 2006లోనే తహసీల్దార్ గారు చెప్పారు మీకు, అయ్యా అది పట్టా భూమి, దాంట్లో ఇచ్చే కాదు, స్కూల్కి కావాలంటే ఇచ్చే కాదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని అవసరం ఉంది. ఆలోచన చేసుకొని